హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవిద్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవిద్యాస్ అడ్డా. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మై బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో నా బర్త్డే రోజు నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏమేమి చేశాను అనేది వ్లాగ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. సో బర్త్డే వ్లాగ్ అంటే నైట్ 12కి స్టార్ట్ చేయాలి కదా. సో అప్పుడే కేక్ కటింగ్ ఉంటుంది, గిఫ్ట్స్ ఇచ్చేసే వాళ్ళు ఇచ్చేసి ఉంటారు, అదంతా అయిపోయింది అనమాట. కాకపోతే నైట్ నేను డ్రౌజీగా ఉండి మొత్తం ఆ కేక్ కటింగ్ అంతా ఒక డిజాస్టర్ చేసేసానంట. సో గిఫ్ట్ ఇచ్చినా కూడా తీసి పక్కన ఇచ్చేసి అట్లా చేశానంట నిద్ర మత్తులో. మరి నాకైతే గుర్తులేదు, వీళ్ళు చెప్తున్నారు కాబట్టి తెలిసింది బేసిక్గా. సో నైట్ ఇంకా నేను ఆ మూడ్లో ఉండడం వల్ల ఎవరు వీడియోస్ కూడా తీయలేదు. నేను నైట్ ఏం చూపించలేకపోయా కాబట్టి మీకు ఇవాళ డే మొత్తంలో ఏం చేశానో చూపిస్తా. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎవరెవరు వచ్చారు అని చెప్పి అన్నీ చూపిస్తా, చూసేయండి. నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన ఫ్యూ మినిట్స్కే మధు అయితే కేక్ అండ్ బొకే తీసుకొని అయితే వచ్చాడు. సో తనైతే ఆఫీస్కి వెళ్తూ దారిలో నాతో కేక్ కట్ చేపించి వెళ్దాం అన్నట్లు కనపడేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇది నా బర్త్డే గిఫ్ట్. నాకు వద్దు మా అమ్మాయి గిఫ్ట్, నాకు వేరే గిఫ్ట్. గిఫ్ట్ ఇచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకో. సో కేక్ అయితే కట్ చేసి అందరికీ పెడుతున్నా అనమాట. ఈలోపు నాకు శేఖర్ బాబాయ్ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు. సో ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. శేఖర్ బాబాయ్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. సో అను ధరణి వాళ్ళిద్దరూ వచ్చారనమాట ఊరి నుంచి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు అనుకొని వచ్చారంట. సో వాళ్ళైతే సర్ప్రైజ్ ఇచ్చారు. అక్క ఫర్ యూ. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ అన్న చెల్లి ఇచ్చింది. నా బర్త్డే డేట్ వచ్చేసి ఆగస్టు 14th అనమాట. సో ఈ వీడియో ఎప్పటికి రిలీజ్ చేస్తానో తెలియదు. మీన్వైల్ రిలీజ్ చేయాల్సిన వేరే వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో లేట్ అవ్వచ్చు, అందుకని డేట్ ముందే చెప్తున్నాను. ఇచ్చాడంట గిఫ్ట్. ఇది నాకు నిద్ర మొత్తులో గుర్తు లేక పక్కన పడేసా, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. మోకాల మీద కూర్చొని ఇస్తాను. కూర్చో, సరిగ్గా కూర్చో, సరిగ్గా. ఇట్రా ఇట్రా, నువ్వు మూలన కూర్చుంటా ఇట్లా కనపడవు ఎవరికి. ఇట్రా రా. ఇంకో ఇట్లా నేను కాలు పెడతాను, వెనక్కి వెళ్తా ఉండు. భార్గవ్ అయితే నాకు ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీరన్నా చెప్పండి, హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఇవ్వలేదు. వేర్ ఈజ్ మై గిఫ్ట్? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ క్వశ్చన్. మంచిగా వచ్చి పక్కన కూర్చున్నావు. నా గిఫ్ట్ ఏది? నా చూసే సబ్స్క్రైబర్స్ లో మీ హస్బెండ్ కూడా ఇంతేనా? చెప్పండి. గిఫ్ట్లు ఇవ్వరా వైఫుల్కి? కేక్ తెచ్చిస్తే సరిపోద్దా? చెప్పు, నా గిఫ్ట్ ఏది? సో నాకైతే బర్త్డే గిఫ్ట్స్ వచ్చాయి. ఎవరెవరు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారో వీడియో ఎండింగ్లో చూపిస్తాం, మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఈ హెయిర్ చాలా డిస్టర్బింగ్గా ఉంది కదా, నిన్నే హెయిర్ కట్ చేయించుకున్నా అనమాట. ఈ ముందు పీలికలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి నన్ను. ఫస్ట్ కదా కొంచెం నేను సెట్ కూడా ఏం చేసుకోలేదు.
సో చాలా ఇరిటేటింగ్గా అది ముందు ముందు పడుతుంది వచ్చి. నేను బర్త్డే గిఫ్ట్ అడిగితే ఈ బండి నీ బర్త్డే గిఫ్ట్ అన్నారు. కనీసం ఆ బండిని నేను తోలటం అన్నా వచ్చా, సరే తోలే వాళ్ళు ఉన్నారు, నేను ఎక్కువ కూర్చోవచ్చు అంటే వెనకాల సీట్ అన్నా ఉందేమో చూడండి, వెనకాల సీట్ కూడా లేదు, అది నా బర్త్డే గిఫ్ట్ అంట. ఎంత సెల్ఫిష్ ఫెలోస్ వీళ్ళు అయితే. అసలు వాళ్ళ కోసం వాళ్ళు కొనుక్కొని మళ్ళీ నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పి వంక పెట్టారు. అది నాకు ఆ గిఫ్ట్ కొనిపించలేదు వాళ్ళు బండి కొనుక్కొని. నేనైతే రెడీ కూడా ఏం అవ్వలేదు, జస్ట్ నార్మల్ గౌన్ వేసుకునే ఉన్నా అనమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవుతా. ఇప్పుడు మేకప్ కూడా ఏం వేసుకోలేదు, జస్ట్ స్కిన్ కేర్తోనే ఉన్నాను. దిస్ ఇస్ జస్ట్ నార్మల్ గౌన్ ఫ్రమ్ మింత్రా. సో ఎప్పుడూ ఆర్డర్ చేస్తే నిన్న వచ్చిందనమాట. సరే కొత్తదే కదా అని చెప్పి వేసుకొని అయితే తిరుగుతున్నా. సో నా బర్త్డే డ్రెస్ ఏది అనేది రెడీ అయి బయటకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. భార్గవ్ అయితే ఆఫ్టర్నూన్ పని ఉంది అని చెప్పి బయటికి వెళ్ళి నాకైతే గిఫ్ట్ తీసుకొచ్చాడు అనమాట. సో నాకు సర్ప్రైజ్ లాగా ఉంచి అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చాడు. సో నేను ఏముంది దాంట్లో అని చెప్పి గెస్ట్ చేసిన. నేనైతే కరెక్ట్గానే గెస్ట్ చేశాను, కాకపోతే అది నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని చెప్పి కాదు కాదు అన్నాడు. ఫైనలీ గిఫ్ట్ ఓపెన్ చేస్తే నేను అనుకున్న గిఫ్టే ఉంది దాంట్లో. సో మేమైతే బయట డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. సో ప్రైమ్ గర్ల్స్ అని చెప్పి మా ఇంటి దగ్గర ఉంటుంది. నేను, భార్గవ్, మధు. హాయ్ మధు. సో ఇంకో పర్సన్ ఆన్ ద వేలో వస్తున్నాడు, తేజ. సో మేము నలుగురం డిన్నర్కి వెళ్తున్నాం. ఇంకా ఎవరు లేరు, అందరూ ఎటోళ్ళ పనుల మీద తిరుగుతున్నారు. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, అప్పటికప్పుడు అనుకొని వెళ్తున్నాము. సో లెట్స్ గో. అక్కడ ఏం చేస్తామో చూపిస్తాం. ప్రైమ్ గోల్ఫ్ అని చెప్పాక కదా మేము వచ్చిన ప్లేస్. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే గోల్ఫ్ కోర్ట్ అదంతా ఉంది. సో మేమైతే పైన రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ఉన్న డెజర్ట్స్ అయితే ఒక డిస్ప్లే యూనిట్లో ఎంట్రన్స్లోనే పెట్టారు. సో మేమైతే అన్నీ చూసుకొని వెళ్తున్నాం, ఏం తినాలి, ఏది బాగుంది అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ప్రైమ్ గోల్ఫ్కి రావడం. భార్గవ్ వాళ్ళు చాలాసార్లు వచ్చారు ముందు. సో చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు అది చూసాం, కానీ అది ఏదో కళ్యాణ మండపం అనుకుందాం. కాకపోతే అది కన్వెన్షన్ హాల్ని ఇట్లా కన్వర్ట్ చేశారంట రెస్టారెంట్ లాగా. సో బయట సిట్టింగ్ స్పేస్ ఉంది అండ్ లోపల కూడా ఉంది. లోపలైతే అంబియన్స్ బాగుంటుంది అని చెప్పి లోపల వెళ్ళి అయితే కూర్చున్నాం మేము. మీన్వైల్ మేమైతే ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి అయితే ప్లేస్ చూసుకుంటున్నాం. సో అంబియన్స్ అదంతా ఎక్కడ బాగుంటుంది అని అయితే ప్లేస్ చూసుకొని అక్కడైతే సెటిల్ అయ్యాం. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. సో ఫుడ్ తినేసి చిన్నగా కాసేపు ఆడుకొని వద్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అక్కడైతే ఫ్యూ గేమ్స్ ఉన్నాయి, లైక్ ఫూట్బాల్ అండ్ ఆల్. సో ఫూట్బాల్ అది ఆడదాము, 4 మెంబర్స్ ఉన్నాం కదా అన్నట్లు మేమైతే గేమ్ ఆడుకుంటానికి వెళ్తున్నాము. సో వెళ్తుంటే చూడండి, ఫుల్ బాటిల్స్తో అయితే నింపేశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. అన్ని బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా ఇక్కడ. మేము వచ్చింది అయితే వీక్ డేనే అనమాట. సో వెన్స్డే వచ్చింది నా బర్త్డే. సో వీక్ డేనే కదా, ఏం రష్ ఉండదులే అన్నట్టు వెళ్ళాము. కానీ వీక్ డే కూడా చాలా రష్ ఉంది. గేమ్స్ దగ్గర కూడా ఫుల్ బిజీగా అయితే ఉందన్నమాట. ఏ టేబుల్ దగ్గర ఖాళీ లేదు. సో ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేసాం మేము కూడా గేమ్ ఆడటానికి.
మేమైతే చాలాసేపే గేమ్ ఆడుకున్నాం అనమాట. మోర్ దాన్ 20-30 మినిట్స్ అయితే గేమ్ ఆడి టైం స్పెండ్ చేసాం ఇక్కడ. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆ గేమ్స్ టేబుల్స్ దగ్గర బిజీగా అయితే గేమ్స్లో మునిగిపోయి ఉన్నారు. సో మేము అలా గేమ్స్ ఆడుకుంటూ మళ్ళీ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మేమైతే అలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. సో అందరూ నా వ్లాగ్కి ఆ రెస్టారెంట్కి బాయ్ చెప్పేస్తున్నారు, ఇంకా చాలు రామ్మా అని చెప్పేసి. వీడియో స్టార్టింగ్లో చూపించా కదా గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి, సేమ్ అదే కోర్ట్ అండి మళ్ళీ చూపిస్తుంది. సో అక్కడైతే ట్రైనర్స్ ఉండి నేర్పిస్తారంట నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. 12 దాటిపోయింది అనమాట, నిద్ర వచ్చేస్తుంది ఇంకా. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్తా కదా ఎవరే గిఫ్ట్స్ ఇచ్చారో వీడియో ఎండింగ్లో చూపిస్తా అని చెప్పి. సో ఆ గిఫ్ట్స్ చూపించడానికి అయితే అలిసిపోయినా కూడా వీడియో మళ్ళీ చేసిన అనమాట. సో నాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపిస్తాను, చూసేయండి. భార్గవ్ గిఫ్ట్ ఇవ్వలేదు అన్నా కదా, ఫైనల్లీ ఇచ్చాడు. సో ఈ చైన్ కూడా భార్గవ్ ఇచ్చింది, 1 వీక్ బ్యాక్ ఇచ్చాడు, బర్త్డేకే అనుకొని ఇచ్చాడు. కానీ నేను బర్త్డే రోజు ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ గిఫ్ట్ కొనిపించుకున్నా అనమాట. సో భార్గవ్ ఇచ్చిన గిఫ్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గిఫ్ట్ ఈస్ ఫ్రమ్ క్యారెట్లైన్ అనమాట. సో ఇది వచ్చేసి క్యారెట్లైన్లో డైమండ్ బ్రాస్లెట్. నాకు సింపుల్గానే ఇష్టం, ఉంటే ఫుల్ హెవీగా ఉండాలి, లేకపోతే ఇంత సింపుల్గానే ఉండాలి. ఎక్కువ హెవీ ఉన్నా కూడా పెట్టుకోను, డైలీ వేర్కి పనికొస్తుంది కదా అన్నట్లు ఇట్లా అయితే తీసుకున్నాడు అనమాట. సో చూడండి, నా నెక్లో చైన్ చూసినా అర్థమవుతుంది నాకు ఇంత సన్నగా సింపుల్గానే కనిపించాలన్నమాట. సో అందుకని దిస్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ భార్గవ్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు తెచ్చారనమాట. సో మా అత్తమ్మే తెచ్చిందని చెప్తా, మా మామ తేజ ఏమి ఇవ్వలేదు నాకు గిఫ్ట్. 2 గిఫ్ట్లు మా అత్త తెచ్చింది. సో దిస్ ఈస్ ఎ రింగ్. సో రింగ్ ఫ్రమ్ జాస్ అలుకాస్, సారీ జాయ్ అలుకాస్ కాదు, జాస్ అలుకాస్. సో ఇది మా అత్తయ్య ఇచ్చారు. ఇంకొక గిఫ్ట్ కూడా చూపిస్తా. సో దీస్ ఆర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో డైలీ వేర్కి నాకు స్టడ్స్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో నేనైతే స్టడ్సే ప్రిఫర్ చేస్తాను, చిన్న డ్రాప్స్ ఉన్నవి కానీ అట్లేం ప్రిఫర్ చేయను అనమాట. సో అందుకని నా ఇష్ట ప్రకారం నేనైతే ఇంకా చిన్నవి పెడతా, మరీ చిన్నగా పెడుతున్నా కదా అని చెప్పి కొంచెం పెద్దగా తెచ్చారనమాట. సో రింగ్ కూడా ఈ సైజ్ అయితే నా దగ్గర ఫస్ట్ రింగ్ అండి, చిన్న రింగ్స్ అట్లే ఉంటాయి అనమాట, రింగ్స్ కూడా తక్కువే పెట్టేది. సో పెద్దగా పెట్టని అన్నట్లు ఇలా అయితే తెచ్చారు, కనీసం తెస్తే అన్న పెడతానేమో అని చెప్పి. సో ఈ 2 గిఫ్ట్స్ అయితే మా అత్తయ్య ఇచ్చారు, మా మామ తేజ ఏమి ఇవ్వలేదు, ముక్కు బిండి అయినా తీసుకుందాం మళ్ళీ. సో ఈ గిఫ్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ డ్రెస్ ఫ్రమ్ మై బాబాయ్, శేఖర్ బాబాయ్ అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు ఇచ్చారనమాట. సో ఈ గిఫ్ట్ ఇది ఒక లాంగ్ ఫ్రాక్ లాగా, అండ్ దీనిపైన కోట్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట చికెన్ కర్రీ తోటి. భార్గవ్ వేరే డ్రెస్సెస్ అవి కూడా కొనిపెట్టాడు, ఇప్పుడు వేసుకుని కూడా భార్గవ్ కనిపించింది. నిన్నైతే షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో అవన్నీ ఏం చూపించట్లేదు ఈ వీడియోలో, ఏవేవో పిచ్చిగా చాలా కొన్నాను. సో మా మమ్మీ ఇంకొక గిఫ్ట్ ఇచ్చింది, చూపిస్తా ఆగండి. మా మమ్మీ అయితే ఈ ఫోటో గిఫ్ట్ ఇచ్చారండి. నేను నష్టపేట నుంచి మొన్న వచ్చా కదా, మమ్మీ మళ్ళీ 2 డేస్కి ఏమొస్తా అన్నట్లు నాకైతే ప్రీ బర్త్డే గిఫ్ట్ కింద నేను వచ్చేటప్పుడే ఈ గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి నా 3 months అప్పుడు తీసిన ఫోటో. సో చూడండి, తల మీద కొబ్బరి వాట్ యు కాల్ కొబ్బరి చెట్టు ఉంది. సో 3 monthsలోనే అంత ఉన్నాయి, ఇంత బుగ్గలు వేసుకొని నోరు తెరుచుకొని. సో ఇవాళ డే అయితే ఇలా స్పెండ్ చేశాను, నాకు వచ్చిన గిఫ్ట్స్ కూడా చూపించాను బై ద వే. సో నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.